అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెట్లు పెంచడానికి ఎంత ఇష్టం అంటే చెట్లు పెంచడానికి 118 కోట్ల 1 లక్ష రూపాయలు ఇష్టం. ఆ చెట్లు వేస్తే ఉత్సవాలు మొత్తం అడవిలోకి కనబడాలి. ఒక్క చెట్టు కనబడుతుంది అక్క మీకన్నా. చెట్లు ఏమైనా అంటే గాడు కొట్టుకపోయాడ. చెట్లు ఏమైనా మోడీ గారికి ఇన్ని పైసలు ఇచ్చినాడే గాడు కొట్టుకపోయినా సార్ ఒకరటం వర్షాన్ని కొట్టుకపోయినా నీకు కొనటం కోసం మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవని నేను కొట్లాడితే కేసీఆర్ సార్ నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపిణీ మా కార్యకర్తలు పొట్టు కొట్టినాక మరి నా మీద మాట్లాడి ఇక్కడ నాయకులు ఎప్పుడన్నా జైలుకి పోయినరా, ఎప్పుడన్నా కేసులు అయినా వాళ్ళ మీద. ఇక్కడ పెద్ద మనిషి ఆ కేసీఆర్ కొడుకు వీళ్ళిద్దరకు తెల్లారు లేస్తే ఏం పని అంటే కేవలం బండి సంజయ్ని తిట్టుకోవాలి, బండి సంజయ్ని ఆడిపోసుకోవాలి, బండి సంజయ్ని నాశనం చేయాలి, బండి సంజయ్ని బండ బూతులు తిట్టాలి. అంత తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. నేనేమంటున్నా ఇప్పుడు ఉన్న నా మీద మాట్లాడిన పెద్ద మనిషిని అన్న అన్ని పని చేద్దామే. ఇప్పుడు 6 గ్యారెంటీలు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చినావు. 6 గ్యారెంటీలు ఎన్నికల ముందు ఇచ్చినావు. రావుడు 6 ఫోటో పెట్టావు, దాని మీద ఇంద్రమ్మ ఫోటో పెట్టాం. నాకు డౌట్ వస్తుంది ఇవాళ ఈ కాంగ్రెస్ లో కొట్టేస్తే పేదోళ్ళ రాజ్యం వస్తుందా, ఇంద్రమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పెట్టింది అటువంటి ఎమర్జెన్సీ తెస్తారా అని చెప్పి నాకు నిన్న డౌట్ స్టార్ట్ అయింది. తెలంగాణలో మళ్ళీ ఎమర్జెన్సీ ఇంద్రమ్మ పెట్టి ఎమర్జెన్సీ రోజు తెలంగాణలో వస్తాయో అని చెప్పి నాకు అనుమానం వస్తుంది. నిన్న నుంచి ఇక్కడ ఉత్సవాల్లో చూస్తుంటే ఇలా 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. అక్క 6 గ్యారెంటీలు ఇస్తా అంటే మీరు ఓటు వేసిన లేదా? ఎన్ని రోజులు చేస్తున్నారు? 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సారు మూర్ఖుడు, అప్పులపాలు చేసిండు. మేము అప్పులు చేస్తాం, ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీ ఉన్న వ్యక్తి పాపం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి వ్యతిరేకించాడు. మరి రేవంత్ రెడ్డి అన్న మీద కోపమో ఏమో మరి ఇట్లా లొల్లి పెట్టిస్తే శాంతి పది సమస్య వస్తే అంత రేవంత్ రెడ్డి దించి మళ్ళీ ఇంకొన్ని ఎక్కిద్దామని చెప్పి ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ప్లాన్ చేస్తుంటే ఏమన్నా డౌట్ వస్తుంది నాకు. మేమేమో కాంగ్రెస్ వరకు మేము మాట్లాడతలేము, సరే అవకాశం ఇద్దామని చెప్పి మమ్మల్ని గెలుపుడు స్టార్ట్ చేస్తే ఏ పని ఏం చేస్తాము? మాకేమతిగా మాకు పేదోళ్లకు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, అవి ఎప్పుడు అమలు చేస్తావో ఇక్కడ పెద్ద మనిషి 100 రోజుల పాటు నువ్వు అమలు చేస్తావా చేయవా? ఇప్పుడు ఏమంటుంది తెలుసా అక్కయ్య, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తారట, 200 రూపాయలు యూనిట్, 200 యూనిట్ ఫ్రీ కరెన్సీ 2 ఇస్తారు, మిగతా ఇయ్యాలంట. అవి 2 చేంజ్ చేస్తారు. ఇవి 2 ఇచ్చినాము, మళ్ళీ మిగతా ఇస్తామంట, మీకు ఇయ్యరు. ఇక 2 ఇస్తారు, మరి మిగతా ఇయ్యాలి కదా, ఇయ్యరు. ఇక ఇప్పుడు ఏమంటారు, దాన్ని కూడా రేషన్ కార్డు ఉండాలట. రేషన్ కార్డు లే అక్కడికి రేషన్ కార్డులు కావాలని 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తింటారు, నేను తింటున్నా. పేదలకు రేషన్ కార్డు ఇస్తావా అయ్యామంటే 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు కావాలని చెప్పి నేను రేషన్ కార్డు ఇవ్వమన్నా. ఇప్పుడు రేషన్ కార్డులే ఇయ్యరా? మీరు రేషన్ కార్డు ఇవ్వకుండా మరి పేదలకు రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు ఇస్తామంటే మరి మోసం చేస్తాట కాదా? టీఆర్ ద్వారా కూడా పెద్ద మనిషి చెప్తా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నా, నేను రాముడు అయోధ్యలే పుట్టిందని గ్యారెంటీ ఏంటని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు లేదా? అంటే నేనేమన్నా దగ్గర రాముడు అయోధ్య పుట్టిందా లేదా చెప్పక, పుట్టినా లేదా? రాముడు అయోధ్య పుట్టినని చెప్పి మీరు చెప్పిందన్నా మేమే చెప్తున్నాం. నేను మా అమ్మకు పుట్టిన, నేను గ్యారెంటీ ఏంది? నేను మా అమ్మ డెలివరీ అయినప్పుడు నర్సమ్మ వచ్చి ఇక నీకు బాబు పుట్టిండు అంటే నాకు నేను మా అమ్మ పుట్టినట్టు మా అమ్మ, అంతేనా కాదా? నేను నా మీద వేసుకుంటున్నా, అంతేనా కాదా? తప్ప మాట్లాడేది నేను మా అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటంటే నర్సమ్మ వచ్చి మా అమ్మకి చెప్పింది, అమ్మ నీకు బాబు పుట్టిండమ్మా, లేకుంటే ఏం చేస్తారు, నీ పాప పుట్టిందమ్మా అని చెప్తా ఉంటారు. ఇది నేనే చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళు రాముడు అయోధ్యలే పుట్టిందని గ్యారెంటీ ఏంది అనుమానం పడ్డ వాళ్ళకు రక్షించలు వచ్చిన. ఇవాళ ఇక్కడ పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది వాళ్ళ అమ్మ నా అమ్మ ఒకటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో, మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తే సంస్కార హీనులు వాళ్ళు. నాకు సంస్కారం అడ్డం వస్తుంది, నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది, మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదామని ప్లాన్ చేస్తున్నాడు. స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో. ఇక బండి సంజయ్ ఏ మాట్లాడలే, నాకు నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా
నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు బండి సంజయ్ నన్ను ఏం అనలేదని చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న. వాళ్ళ అమ్మంటే గౌరవమే, ఎవరిని అవమానపరిచే ఆలోచనకు లేదు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను. మరి పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు వచ్చిందో చెప్పాలి ఈ పెద్ద మనిషి. నువ్వు ఏం చేయలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో నీకు 3వ ప్లేస్ వచ్చింది. ఇలా నేను ఏం చేసినో చెప్పినా. మరి నువ్వు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు నీ ప్రభుత్వమే ఉండే. ఇవాళ పేదలకు బియ్యం ఇచ్చిర్రా, పేదలకు వ్యాక్సిన్ ఇచ్చిర్రా, నేషనల్ హైవే రోడ్లు వేసిర్రా, వాళ్ళకు బాత్రూమ్లు కట్టించిర్రా, ఉజ్వల గ్యాస్ కింద ఫ్రీ కనెక్షన్ ఇచ్చిర్రా, ఇలా శ్మశాన వాటికలు కట్టించిర్రా, గ్రామాలకు నిధులు ఇచ్చిర్రా, గ్రామాల్లో రోడ్లు వేయించిర్రా. ఏమేయించిర్రు మీరు? ఏం చేస్తావో చెప్పొచ్చు కదా. నేనేం చేసినో చెప్పినా కదా. ఉంటది నీకు రాముడి మీద కోపం ఉంటే, నీకు రాముడు వద్దు అనుకుంటే, నీకు రాముడి అక్షింతలు వద్దు అనుకుంటే చెప్పు. నేను బాబుని మసీద్ కడతాం, మళ్ళా రాముడి కూడా ఉంచాం అని చెప్పు. నీకు దమ్ముంటే ఇలా పోయి అయోధ్య రాముడి కూడా దర్శనం చేసుకో. అయోధ్యలో రాముడి కూడా దర్శనం చేసుకోవాలి. చేసుకుంటావు దర్శనం. ఎవరొద్దన్నారు నేను చేస్తున్నా పెద్ద మనిషి. నేను అభివృద్ధి మాట్లాడినా, నేను సవాల్ చేస్తున్నా. నేను మళ్ళా సవాల్ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేను గెలవకుంటే, మా పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానా. మళ్ళా హిందుత్వం మాట్లాడా, రాముడి గురించి మాట్లాడా, ధర్మం గురించి మాట్లాడా, పార్టీ గురించి నేను మాట్లాడా. మరి మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు అది వేరే విషయం. మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతే ఇక్కడ నా మీద మాట్లాడిన పెద్ద మనిషి మంత్రి పదవి ఎమ్మెల్యే అన్ని పనిచేసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఒక్కసారి నా సవాల్కి సిద్ధంగా అని చెప్పండి. నేను సిద్ధంగా. రాజకీయాలు ముఖ్యం కాదు నాకు రాజకీయం ముఖ్యం కాదు, నాకు ధర్మం ముఖ్యమే. కానీ ధర్మాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేయబట్టి ఇంకోళ్ళని అవమానపరచే కాబట్టి. గతంలో కేసీఆర్ గద్ద ముగ్గుతో ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు మన కాంగ్రెస్ ఫోటో పెట్టుకుంటారు. బియ్యం ఇచ్చేది ఎవరక? ఎవరిస్తారు? మోడీ ఇస్తారు కదా. మన కాంగ్రెస్ ఫోటో పెడతారు. నేను కాంగ్రెస్ లో సవాల్ చేస్తున్నా. ఇవాళ మీరు ఫోటోలు పెట్టుకుంటారు కదా, చలో వచ్చే నెల నుంచి ఏం చేస్తామంటే బియ్యం మీద ఇక నేను మోడీ గారికి లేఖ రాస్తా. సార్ కాంగ్రెస్ వాళ్ళు పేదలకు బియ్యం ఇస్తారట. ఇలా చెప్తా మోడీ గారు లేఖ రాస్తా, బియ్యం మీరేది. ఫోటోలు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులారా రేషన్ షాప్ దగ్గర మీరు వచ్చే నెల నుంచి బియ్యం మీరే ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఫోటో పెట్టుకున్నారు కదా, ఈ బియ్యం ఏది? పేదలకు ఫ్రీ బియ్యం మీరే ఇవ్వాలి. బాస్మతి బియ్యం ఇస్తారా, చేసిన బియ్యం ఇస్తారా, ఇక్కడ పెద్ద మనిషి ఇంకో బియ్యం ఇస్తారా? ఏది? వచ్చే నెల నుంచి బియ్యం మీరే ఇవ్వాలి. ఇలా మోడీ గారికి మేమే లేఖ రాస్తాం. సార్ మన ఫోటో తీసేసింది సార్, పేదలకు బియ్యం వేరే రకంగా ఇవ్వండి సార్, మీరు డైరెక్ట్ పంపించే ప్రయత్నం చేయండి సార్. కానీ రేషన్ షాపుల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు బియ్యం ఇస్తారు సార్, వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే రిక్వెస్ట్ చేస్తాం మోడీ గారికి. మనం కలిసి అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాల తర్వాత ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు వద్దని చెప్పి నేను వాళ్ళకు మాట్లాడుతుంటే ఈ మధ్యలో వీళ్ళు వచ్చి ఇలా బండి సంజయ్ని అడ్డుకుంటాం, బండి సంజయ్ మీద దాడి చేస్తాం, రాళ్లతో కొడతాం, దీంతో కొడతాం, దాంతో కొడతామంటే ఇలా ప్రజలకు కావాల్సింది 6 గ్యారెంటీల కోసం ఓట్లు వేయించుకున్నారు, ఇందిరమ్మ ఫోటో పెట్టుకున్నారు. కాబట్టి 6 గ్యారెంటీల గురించి మాత్రమే అడుగుతాం. సార్ ఇప్పుడు చెప్పాలి పెద్ద మనిషి. 6 గ్యారెంటీలు 100 లోపల అమలు చేస్తాను. నువ్వు అన్నావు, చెప్పు ఎప్పుడు అమలు చేస్తావు? ఎన్నికల్లో కూడా వస్తుంది, ఆ లోపల అమలు చేయాలి. నేను చెప్పేది ఒకటే. పాపం ఇంకా రాళ్ళు ఉన్నాయి, ఇనుప రాళ్ళు ఉన్నాయి, అంత పేదలు వాళ్ళు పుట్ట కూటి కోసం నాకు వస్తే అన్న మాకు ఉపాధి కల్పించంటే ఫ్లెక్స్లు కట్టుకోండి అని చెప్పి ఎత్తుకపోయి చింపేసి ఎత్తుకపోయి కూడా. ఇంకా రాళ్ళు ఎత్తుకపోతారు ఎవడన్నా చెప్పండి. వాళ్ళు ఎంత వాళ్ళు బతుకులే, వాళ్ళు ఏం కావాలి? ఇంకా రాళ్ళు ఎత్తుకపోతారు ఫ్లెక్స్లు. ఇంకా నరేంద్ర మోడీ మేమున్న ఫ్లెక్స్లు చింపేస్తారు. గింతకు కాబట్టి దయచేసి ఆలోచించినాక ఎవరు ఇక్కడ శాంతి భద్రత సమస్య తరలి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.